హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు భరోసా గురించి కీలక అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు ఏ జిల్లాలో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరుగుతుందో అనేది పూర్తిగా స్పష్టంగా అయితే తెలుసుకుందాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోను కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడడం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా. ఈ పథకం మొదలుపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. తక్కువ కాలంలోనే ఈ పథకం మంచి సక్సెస్ అయింది. అయితే ఈ పథకాన్ని కొందరు పక్కదారి పట్టించారని వాదనలు వస్తున్నాయి. పేదల కంటే డబ్బులు ఉన్న వారికే ఇది ప్రయోజనం అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా అనేది రైతులకు డబ్బు సాయం చేసే పథకం. 2024 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ 1 ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున రెండవ విడతలో కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ పథకం సరిగ్గా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. భూమి ఎకరాలు తగ్గించడంతో రైతులు ఆందోళన. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రైతు భరోసా కింద కేవలం 14,300 ఎకరాలకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ జిల్లాల్లో 82,000 ఎకరాలు సాగు భూమి ఉంది. 40,960 మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. అయినా 64,000 ఎకరాలకు సాయం ఇవ్వకపోవడంతో రైతులను ఆందోళన చెందుతున్నారు. డబ్బులు రాక ఆలస్యం. రైతుల ఆవేదన. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా సమయానికి రాకపోవడంతో వాళ్ళు బాధపడుతున్నారు. యాసంగి సీజన్లో కేవలం 6,410 మంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందాయి. మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూస్తున్నారు. ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పినా అది పూర్తిగా ఇవ్వకపోవడంతో రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో రైతు బంధు ఎలా జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం కింద 79,844 ఎకరాల సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. మిగతా 35,877 మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో 33.25 కోట్ల వరకు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచింది అని రైతులు చెబుతున్నారు. ఇవైతే ఈరోజు రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్స్. అలాగే ఈ రైతు భరోసా డబ్బులు అయితే రేపటి నుంచి ప్రతి ఒక్క జిల్లాలో జమ చేయబోతున్నామని నాకు వచ్చిన వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్కి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి.